హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్నాక్స్ ఏంటంటే వేడి వేడి మిర్చీలు చేసుకుందాము అని అనుకుంటున్నాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకొని అందులో నేను ముందే కారం, సాల్ట్ అన్నీ వేసుకున్నాను. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం బాగా రావడానికి. ఆ తర్వాత చాలా బాగా కలుపుకోవాలి. అందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా ఉంచుకోవడానికి బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా, కొంచెం టైట్ కాకుండా మరీ లూజ్ కాకుండా మీడియం కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే కొద్దిసేపు నానితే కొంచెం మిర్చీలు బాగా వస్తాయి. కొద్దిసేపు పక్కకు పెట్టుకున్నాను నేనైతే. కొద్దిసేపు పక్కకు పెట్టి ఆ తర్వాత మిర్చీల లోపల ఉన్న గింజలు తీసేసాను. మొత్తం అన్ని గింజలు తీసేసి పక్కకు పెట్టుకున్నాను. అందులో కొంచెం కారం నేను ముందే కలిపి పెట్టుకున్నాను. కారం, ఉప్పు, ధనియాల పొడి కలిపి పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకొని అందులో కొంచెం కొంచెం లైట్గా అలా పెట్టాను. ఎందుకంటే మరీ ఎక్కువ పెడితే కారం ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం పెట్టాను. ఎందుకంటే అది పెడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం లైట్గా పెట్టుకోవాలి. కొంచెం పెట్టుకొని నేను పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించి దానిపై ముకుడు పెట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులో ఇలా మిర్చీలు వేసుకున్నాను. బాగానే వచ్చాయి అనుకుంటున్నాను. బాగానే వచ్చాయి ఫ్రెండ్స్. మా పాపనైతే బాగున్నాయి మమ్మీ అంది. కొంచెం అలా కొంచెం గ్యాస్ స్లిమ్గా పెట్టుకోవాలి, లేదంటే కొంచెం మాడిపోతాయి. గ్యాస్ స్లిమ్గా పెట్టుకొని అలా వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వేసుకోవాలి. బౌన్లో వేసుకొని మళ్ళీ ఇంకోసారి వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అలాగే వేసుకొని అది గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి. అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ బాగుంటుంది. వర్షం వస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. వర్షం వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతే, నేను ఒక బౌన్లోకి తీసుకొని ఆ తర్వాత మా పిల్లలకి సర్వ్ చేశాను. అందులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఇలా కారం వేసి పెట్టాను. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.